వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్. డియర్ వ్యూయర్స్, మీ విషయంలో ఒకరు సైబర్ ఫ్రాడ్కి సంబంధించి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి చేసిన ప్లాన్ని క్యాన్సిల్ చేసుకున్నారంట. ఎవరు వాళ్ళు ఎందుకు ప్లాన్ చేశారు, అలాగే ఎవరెవరు కలిసి చేశారు, మీకు తెలిసిన వాళ్ళ తెలియని వాళ్ళ, ఎందుకు క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది అనేది కూడా ఈ వీడియో ద్వారా చూద్దామండి. ఓకేనా? వీడియోని లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. వేగంగా క్లియర్గా వాళ్ళ ప్లాన్ని కంటిన్యూ చేయనివ్వలేదు. మీ మనీ జోలికి ఎవరిని రానివ్వలేదండి. వర్క్ ఆన్ చేశారంట. అంటే వర్క్ చేశారు. మీ దగ్గర నుంచి డబ్బులు కొట్టేద్దామను, మీ అకౌంట్లో ఉన్న డబ్బులు కొట్టేద్దామను, లేదంటే ఏదో ఎవరికో ఇవ్వాలని చెప్పి కావాలని మీ దగ్గర డైరెక్ట్గా డబ్బులు తీసుకుందామను ఏదో ప్లాన్ చేశారు. లూటింగ్, సైబర్ లూటింగ్ అంటే డైరెక్ట్గా కాకుండా సైబర్ పరంగా, అంటే మొబైల్ ద్వారా, స్కానర్ల ద్వారా, యూపీఐ ఐడీల ద్వారా స్కాన్ చేసి పే చేయమనో లేదా డబ్బులు వేసేసాను, ఈ విధంగా లూటీ చేద్దాం అనుకున్నారట. మనీ లూటీ చేద్దాం అనుకున్నారట మీ దగ్గరికి. దానికి డివైన్ ఒప్పుకోలేదండి. ఎస్, ఈ విధంగా ఉన్నారు. మీ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి, మీకు కావాల్సినవన్నీ మీరు కొనుక్కుంటున్నారు అని చెప్పి అవకాశంగా తీసుకొని మీ దగ్గర ఉన్న డబ్బులు కొట్టేద్దాం అనుకున్నారంట. కన్ఫర్మేషన్ ఏంజల్ మెసేజ్లో క్యాన్సిల్డ్ ప్లాన్. వాళ్ళ ప్లాన్ వాళ్ళు క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది. బికాస్ పర్మిషన్ లేదు, అక్కడ చేయడానికి ప్లాన్ లేదు. వాళ్ళు వర్క్ చేసినా అది అవ్వదు. సైబర్ ఫ్రాడ్ అండి. లూటింగ్ మనీ సంబంధించి మీ దగ్గర లూటింగ్ చేద్దాం అనుకున్నారంట. ఇంకా చెప్పండి ఏంజల్స్. అవకాశంగా తీసుకొని, మనీ లూటింగ్కి సంబంధించి అవకాశంగా తీసుకొని మిమ్మల్ని అందులో ఇన్వాల్వ్ చేద్దాం అనుకున్నారంట. 1కి 2 ప్లాన్లు. డబ్బులు తీసేసుకొని వాళ్ళ డబ్బులు పోగొట్టుకున్నారంట. మీకు డబ్బులు లేకుండా చేద్దాం, మీ దగ్గర మనీ లూటీ చేద్దాం అని చెప్పి వాళ్ళ డబ్బులు పోగొట్టుకున్నారు. ప్రజెంట్ వాళ్ళకైతే గుడ్ న్యూస్ కాదండి. మీరైతే స్ట్రాంగ్గా హ్యాపీ అండి. మీరు చేస్తున్న పనిలో మీకు పాజిటివ్ రిజల్ట్స్ వచ్చినాయి. ఈ పని వల్ల వాళ్ళు అకారణంగా మీ డబ్బులు కొట్టేయడం చూసినందుకు వేగంగా హ్యాపీ ఎండింగ్ అండి. వాళ్ళు స్టార్ట్ చేసిన ఏదైతే పని ఉందో అది హ్యాపీ ఎండింగ్ కింద ఎండ్ అయింది. సిచ్యువేషన్, వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉండి నెగిటివ్ అంతా వాళ్ళకి వెళ్ళిపోయింది. అండ్ పాజిటివ్ ఇన్వెస్ట్మెంట్, ప్రాఫిట్స్ మీకు వచ్చాయి. అంటే మీరు ఇప్పుడు చేయబోయే పని కావచ్చు, చేస్తున్న పని కావచ్చు, లేదా ఇన్కమ్ బిజినెస్ స్టార్ట్ చేసిన ఏదో రకంగా ఎకనామీ అనేది మీకు డబల్ వస్తుంది. లాభాలు వస్తాయి, లాభాలు చూస్తారు. అసలు తీసేసుకుందాం అనుకొని మీకు వడ్డీ ఇచ్చారు వాళ్ళు ఇండైరెక్ట్గా. ఎస్, అసలు తీసుకోకుండా మీ పనిని తలకిందులు చేద్దామని చెప్పి టైం కోసం చూస్తున్నారంట. మనీ పరంగా వర్కౌట్ అవ్వలేదు, బట్ ఇంకో పరంగా ఎలాగా అని ఆలోచిస్తున్నారంటే ఆలోచించడానికి కూడా దారి లేదండి. మీ డివైన్ క్లియర్గా ఎవరిని మీ దగ్గరికి రానివ్వను అని చెప్పేస్తున్నారు. జస్టిస్ సర్వ్డ్. మీ మీద నెగిటివ్ ఎనర్జీస్ చేసినందుకు సేమ్ వీళ్ళేనండి. నెగిటివ్ ఎనర్జీస్ చేసినందుకు వాళ్ళకి పనిష్మెంట్ కూడా ఇచ్చాను. కీప్ గోయింగ్, కీప్ స్మైల్ అని చెప్తున్నారు ఏంజల్స్. ఎస్, మీకు త్వరలోనే ఒక అవకాశం కూడా రాబోతుందంట ఏంజల్స్ చెప్తున్నారు. ఇంకా చెప్పండి ఏంజల్స్. ఎవరైతే పర్సన్ ఉన్నారో బ్రదర్ ఫిగర్ అండి, యంగ్ పర్సనే. అతను నెగిటివ్ ఎనర్జీస్తో వర్క్ చేస్తారు ఎక్కువగా. సో అది తలకిందులు అయిపోయింది. అంటే వాళ్ళకి రివర్స్ వెళ్ళిపోయింది. మిమ్మల్ని బాధ పెట్టి వాళ్ళు క్రియేట్ చేసి ఇండైరెక్ట్గా కనిపించకుండా వాళ్ళు క్రియేట్ చేసి మిమ్మల్ని ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉంచేయాలి, అసలు తప్పించుకోవడానికి కూడా అవకాశం లేకుండా చేసేయాలి అని చెప్పి అనుకున్నారంట. మీరు డివైన్ చైల్డ్ అండి. చూడండి క్రిస్టల్, మీకు ఒక ప్రొటెక్షన్ ఆల్రెడీ ఉంది. బై బర్తే మీరు డివైన్ చైల్డ్. మీరు ఒక పర్పస్తోనే పుట్టారండి. ఓకేనా? సో వాళ్ళెవ్వరూ కూడా ఆపలేరు. పారిపోదాం అనుకున్నారంట, పారిపోలేకపోయారు. న్యూ బిగినింగ్. మమ్మల్ని ఇబ్బంది పెట్టేసి వాళ్ళు పారిపోదాం అనుకున్నారంట, పారిపోలేకపోయారు. త్వరలోనే మీకు మనీ కూడా వస్తాయండి. కన్ఫర్మేషన్, ఇందాక ఒక అవకాశం వస్తుంది అండ్ మనీ కూడా వస్తాయి. ఎస్, మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్. మీ విక్టరీకి సంబంధించి అంటే నేమ్, మీ యొక్క గౌరవం ఏదైతే ఉందో, అందరూ మీకు ఇచ్చే రెస్పెక్ట్, మిమ్మల్ని సొసైటీ చూసే ఒక ప్రాస్పెక్ట్ ఏదైతే ఉందో అది క్లియర్గా లేకుండా చేయాలి అని అనుకున్నారంట. ఒక యంగ్ బాయ్ని ఇన్వాల్వ్ చేసే సిచ్యువేషన్లో బ్యాక్ స్టాంప్ వేయడం కుదరలేదండి. డబ్బులు, బట్ ఏమైంది అంటే అది కూడా మీకు అబండెన్స్నే తెచ్చింది చెప్పాలంటే. వాళ్ళు చేసే ప్రతి పని కూడా ఇండైరెక్ట్గా మీకు మంచి జరుగుతుంది.
చాలా పనులు డైరెక్ట్గా కూడా మంచిగా జరుగుతున్నాయి. ఎస్, వాళ్ళు అనుకుంది జరగలేదండి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అని వాళ్ళు ఏదైతే అనుకున్నారో అది జరగలేదు. ఒక షాకింగ్ న్యూస్ తెద్దాం అనుకున్నారంట. బ్యాక్ స్టాంప్ వేసి అసలు బ్యాక్ స్టాంప్ వేయడానికి అవకాశం లేకుండా ఏంజిల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్లియర్గా వాళ్ళ ప్లాన్ని కొట్టి పాడేశారండి. మీరు ఒక డివైన్ గాడ్నెస్ ఎవరైతే ఉన్నారో, అమ్మవారు మీ ఇంటి దైవం అయి ఉండొచ్చు, మీరు మీ అమ్మవారు పూజ చేసే మీ మదర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పూజ చేసే అమ్మవారు అయి ఉండొచ్చు. క్లియర్గా వాళ్ళు మీకు చాలా అంటే చాలా ప్రొటెక్షన్ ఇచ్చారండి. సో వాళ్ళు అలా ఎదురు చూడడమే తప్ప మిమ్మల్ని బాధ పెట్టలేరు. మీకు మనీ పరంగా బ్యాలెన్స్ లేకుండా చేయలేరు అని చెప్తున్నారండి. మీరు లైఫ్ పాత్ 3లో వెళ్తున్నారు. ఇంకా చెప్పండి ఏంజల్స్. ఎస్, డబుల్ కన్ఫర్మేషన్. లైఫ్ పాత్ 3 చాలా క్లియర్గా ఉందండి. ఎస్, మీకు మనీ రాకుండా చేయడాన్ని మీ డివైన్ కట్ చేసేసారు. అంటే మనీకి సంబంధించి గాడ్నెస్ అంటే మదర్ అంటే లక్ష్మీదేవి ఎవరైతే ఉన్నారో తను, ఓకేనా. మీరు కొలుచుకునే వరాహి అమ్మవారు అయి ఉండొచ్చు, లక్ష్మీదేవి అయి ఉండొచ్చు, విష్ణు స్వరూపం అయి ఉండొచ్చు, లేదా గౌరీతల అయి ఉండొచ్చు, ఒక స్త్రీమూర్తి అండి, ఓకేనా. వాళ్ళు మీ మనీకి సంబంధించి ఎవరిని కూడా మీ జోలికి రానివ్వట్లేదు. మీ మనీ అనేది మీది, మీరు సంపాదించుకుంది, అది మీరే ఖర్చు పెట్టుకోవాలి, ఓకేనా. సో ఖచ్చితంగా మనీకి సంబంధించి ఎవరు కూడా ఏ రకంగా కూడా క్రియేట్ చేయలేరు అని చెప్తున్నారండి. ఇంకా చెప్పండి ఏంజల్స్, ఈ విషయంలో మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? క్వీన్ ఆఫ్ ఎర్త్ అంటే నేల తల్లి. మీ చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా కొంచెం టైం ఇవ్వండి. మీరు బిజీగా మీ పనిలో చాలా బిజీ అయిపోయారని చెప్తున్నారండి. చాలా సెన్సిబుల్గా ట్రీట్ చేయండి, హార్ష్గా ఉండొద్దు ఇంట్లో వాళ్ళతో అని చెప్తున్నారు. అలాగే మీరు మాట్లాడుతున్న మాట కానీ చెప్తున్న సమాధానం కానీ అండర్స్టాండింగ్ మేనర్లో ఉండాలి, ఓకేనా అని చెప్తున్నారండి. ఉదయం వెంటనే ఓపిక కదా, సో మీకు ఈ మెసేజ్ ఇవ్వాలి అనుకుంటున్నారు, ఓకేనా. కింగ్ ఆఫ్ ఫైర్ అంటే నిప్పు. ఫోకస్ 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 అంటున్నారండి, ఓకేనా. మీరు ఏదైతే మాట్లాడాలనుకుంటున్నారో ఒక విజన్తో మాట్లాడండి, ఓకేనా. బీ ఏ లీడర్, ఒక లీడర్లా మాట్లాడండి. బికాజ్ యు ఆర్ ద బోర్న్ బై లీడర్. మీకు ఏదైనా ఐడియా కావాలన్నా క్రియేటివ్గా ఆలోచించే వాళ్ళు మీ చుట్టూ ఉంటారు కదా. సో మీకు ఎవరు హెల్ప్ఫుల్ అనిపిస్తారో వాళ్ళ నుంచి ఐడియాస్ తీసుకోండి అని కూడా చెప్తున్నారు, ఓకేనా. బీ ఐడియాలజిక్ అంటున్నారు. మీకు ఏదైనా మోటివేషన్ కావాలన్నా మీకు లైక్ మైండెడ్ పీపుల్తోనే మాట్లాడండి, ఓకేనా. అంటే మీరు ఏదైతే పాత్రలో ఉన్నారో ఆ పాత్రలో ఉన్న వాళ్ళతోనే మాట్లాడండి. మీరు ఒకటి చెప్తే వాళ్ళు 14 నెగిటివ్గా చెప్పే వాళ్ళతో మాట్లాడొద్దు అని చెప్తున్నారు, ఓకేనా. అడ్వైస్ ఫ్రమ్ సమ్ వన్ క్రియేటివ్గా ఆలోచించే వారి దగ్గర నుంచి అడ్వైస్ కూడా తీసుకోవచ్చు అని చెప్తున్నారు. తీసుకోండి అని చెప్తున్నారండి, ఓకేనా. వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.